మనుషులను 3 రోజుల్లోనే చంపేసే ఒక కొత్త వైరస్ని చైనా శాస్త్రవేత్తలు ల్యాబ్లో సృష్టించారు. చైనాలోని హెబెయి యూనివర్సిటీలో ఈ పరిశోధన జరిగింది. ప్రాణాంతక ఎబోలా వైరస్ ఎలా పనిచేస్తుందో దగ్గర నుంచి పరిశీలించేందుకు, కొత్త చికిత్సా మార్గాలు కనిపెట్టేందుకు ఈ కొత్త వైరస్ని తయారు చేసినట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఇలాంటి పరిశోధనల వల్ల కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలపై సైన్స్ డైరెక్ట్ జర్నల్లో ఓ కథనాన్ని ప్రచురించారు. ప్రాణాంతక ఎబోలా వైరస్లోని కొన్ని భాగాలను తీసుకుని తాజా వైరస్ని తయారు చేశారు. ఈ పరిశోధన కోసం మొదటగా వాసిక్యులర్ స్టొమటైటిస్ వైరస్లను తీసుకున్నారు. ఎబోలా వైరస్ నుంచి తీసుకొచ్చిన గ్లైకోప్రోటీన్ దీనికి జతయ్యేలా మార్పులు చేశారు. ఎబోలా వైరస్ శరీరంలోకి ప్రవేశించి కణాలకు ఇన్ఫెక్షన్ సోకటంలో ఈ గ్లైకోప్రోటీన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎబోలా వైరస్ మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, లక్షణాలు ఒక్కొక్కటిగా ఎలా వస్తాయో కనుక్కోవటమే లక్ష్యంగా తాజా వైరస్ని సృష్టించారు. ఈ వైరస్ను సిరియన్ హెమ్స్టర్లపై ప్రయోగించారు. వీటిలో 5 మగజీవులు, 5 ఆడజీవులు ఉన్నాయి. మనుషులకు ఎబోలా వైరస్ సోకినప్పుడు కనిపించే లక్షణాలే కొత్త వైరస్ను ఎక్కించిన అనంతరం హేమ్స్టర్లకు వచ్చాయి. సిస్టమిక్ డిసీజ్, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ లాంటి సమస్యలు ఆ జీవుల్లో కనిపించాయి. మొత్తంగా 3 రోజుల్లోనే ఆ జీవులన్నీ చనిపోయాయి. కొన్ని హేమ్స్టర్లకు కళ్లలో నుంచి ద్రవాలు కూడా కారాయి. దీంతో వాటి కంటి చూపు మసకబారింది. ఎబోలా వైరస్ సోకినప్పుడు కూడా మనుషుల్లో ఇలాంటి కంటి సమస్యలే కనిపిస్తాయి. అత్యంత సురక్షితమైన బయోసేఫ్టీ లెవెల్ 4 ప్రయోగశాలల అవసరం లేకుండానే జంతువుల్లో ఎబోలా వైరస్ లక్షణాలను తీసుకొచ్చి వాటిని దగ్గరుండి పరిశీలించటం కూడా ఈ ప్రయోగ లక్ష్యాల్లో ఒకటి. వాస్తవానికి ఎబోలాపై పరిశోధనకు అత్యంత సురక్షితమైన ల్యాబ్లు అవసరం. కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో BSL-2 ప్రయోగశాలలు మాత్రమే ఉన్నాయి. అయితే అత్యంత సురక్షితం కాకపోయినా కాస్త సురక్షితమైన ల్యాబ్లో ప్రయోగాలు చేపట్టే మోడల్ని తయారు చేయాలని తాజా పరిశోధనలో భావించారు. తాజా పరిశోధన అనంతరం ఎబోలా పరిశోధనలు మరిన్ని దేశాల్లో చేపట్టేందుకు కొత్త చికిత్సల తయారీకి బాటలు పరుస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇన్ఫెక్షన్ సోకడంతో చనిపోయిన హేమ్స్టర్ల అవయవాలను పరిశోధకులు పరిశీలించారు. వైరస్ ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు వీటిపై అధ్యయనం చేపట్టారు. గుండె, మెదడు, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కడుపు, పేగులు లాంటి కీలకమైన అవయవాల్లో ఈ వైరస్ స్థాయిలు పెద్ద ఎత్తున పరిశోధకులకు కనిపించాయి. దీంతో భిన్న అవయవాలు ఒకేసారి ఎలా విఫలమవుతున్నాయో పరిశోధకులకు అవగాహన వచ్చింది. ఎబోలాపై అధ్యయనం చేయటానికి ప్రీ క్లినికల్ ఎవాల్యుయేషన్ మెథడ్ను తాజా పరిశోధన అందిస్తోంది. అంటే తక్కువ కాలంలోనే పరిశోధనలకు ఇది బాటలు పరుస్తోంది. దీంతో కొత్త చికిత్సా విధానాలు, వ్యాక్సిన్ల తయారీకి ఇది మార్గం సుగమం చేస్తోంది. అయితే ప్రస్తుతం ఇలాంటి పరిశోధనలు నిర్వహిస్తున్నందుకు కొన్ని ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా భద్రతాపరమైన, నైతికపరమైన అంశాలపై నిపుణులు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇలాంటి పరిశోధనలు నిర్వహించేటప్పుడు కఠినమైన పర్యవేక్షణ ఉండాలని, పారదర్శకమైన నైతిక మార్గదర్శకాలను అందరూ పాటించేలా చూడాలని నిపుణులు కోరుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రపంచ దేశాలను భయపెడుతున్న అత్యంత ప్రమాదకర వైరస్లలో ఎబోలా కూడా ఒకటి. దీని మరణ రేటు, తీవ్రమైన లక్షణాలు నిపుణులను సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి. చివరిసారిగా 2014-2016 మధ్య ఎబోలా చాలా దేశాల్లో విజృంభించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పశ్చిమాఫ్రికా దేశాల్లో వేల మంది దీనివల్ల మృత్యువాత పడ్డారు. ఇలాంటి ఇన్ఫెక్షన్లపై పోరాడేందుకు అత్యవసరమైన చికిత్సలు అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గతంలో నొక్కి చెప్పింది.
ఇలాంటి పరిశోధనల్లో వైరస్లు ల్యాబ్ల నుంచి లీక్ అయ్యే ముప్పు ఉంటుంది. వాస్తవానికి కోవిడ్-19కు కారణమయ్యే కరోనా వైరస్ కూడా ఇలానే ల్యాబ్ నుంచి లీక్ అయిందని కూడా అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలు నిరాధారమైనవని చైనా చెప్తూ వచ్చింది. ఇలాంటి లీకులకు అవకాశం లేకుండా అత్యంత పకడ్బందీగా ఈ పరిశోధన చేపట్టామని చైనా పరిశోధకులు చెప్పినట్టు సైన్స్ డైరెక్ట్ తెలిపింది. ఎబోలా వైరస్ ఎలా పనిచేస్తుందో వివరించే సురక్షితమైన, సమర్థవంతమైన, పర్యావరణ హితమైన మోడల్ని అభివృద్ధి చేయటమే మా లక్ష్యం. దీనిలో మేం విజయం సాధించాం కూడా అని పరిశోధకులు చెప్పినట్లు సైన్స్ డైరెక్ట్ వివరించింది. అయితే ఈ వైరస్ ఒకసారి ల్యాబ్ నుంచి లీక్ అయి ఎవరికైనా సోకితే 3 రోజుల్లోనే సదరు వ్యక్తి మరణించే ముప్పు ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి పరిశోధనలు అత్యంత సురక్షితమైన BSL-4 ప్రయోగాల్లోనే చేపట్టాలని, అప్పుడే ప్రాణాంతక వైరస్లో లీక్ అయ్యే ముప్పు తగ్గుతుందని వివరిస్తున్నారు.